ప్రేమ ఇది ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో కొన్ని ప్రైమ్ డేస్ ఉంటాయి, ముఖ్యమైన రోజులు. అవే పాత జ్ఞాపకాలు. లైఫ్లో ఒక్క అమ్మాయిని లవ్ చేసి లవ్లో ఫెయిల్ అయితే ఏదో కోల్పోయిననే బాధ, ఆ కోపంలో అనుకున్న ప్రతిదీ సాధిస్తానే ధైర్యం, ఈ రెండూ వచ్చేస్తాయి. అదేంటో ఇది నా ఒక్కడి కదే కాదు, పాత జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని ఆనందపడే అందరి కథ, మన కథ. ప్రైమ్ డేస్ ఆఫ్ లవ్. దీని తల్లి సిగ్నల్ రావట్లేదు. అయ్యా అయిందమ్మా. సుబ్బన్నా నమస్తే. తొమ్మిది నమస్తే. మనకుల పోడానా హలో ప్రకాశం, మనకుల కూడా పోనే. నువ్వు ఇక్కడ ఉండా? అవునా? ఏమంటావు? అవునా చెప్పా, కొనేద్దాం. తోటలోకి పోయా ఏమైంది బాబో, ఆ పిల్లలు అనుకుంటా దొరికితే సాగొడతారు. సుబ్బు జంపు. రే సుబ్బు, నేనేరా. అంటే నాన్నగారు మరి ఆ రోజుల్లో ఏంట్రా నువ్వా? ఆ పిల్లలు అనుకున్నావా? సింగర్ నా కొడుకు. నువ్వే కదా సడన్ గా నన్ను పిలిచింది ఎర్రిప్పు. ఓకే ఏంటి చెప్పులేంటి కొత్తగా ఉన్నాయి? అబ్బా నీకెలా తెలుసు? గుడి పక్కన ఉంటాను. అది కాదరా సుబ్బు. ఇప్పుడేముంటావు అయితే? నాకు ఫిగర్ కావాలి. అదే అమ్మాయి లవర్. ప్రతి శుక్రవారం గుడికి అమ్మాయిలు వస్తారు. శుక్రవారం గుడికి అమ్మాయిలు వస్తారు, ఆంటీలు రారు. అది కాదురా సుబ్బు. ఫస్ట్ ఈ గుడి నుంచి ఏమో వచ్చిందో అమ్మాయి నీకే. ఓకే ఓకే, తర్వాత ప్లాన్ ఏంటి? నవ్వు కన్ను కొట్టు, కళ్ళలోకి చూడు, బండి మీద ఎక్కించుకొని తిరిగి నాకు దూరంలో పారలాగా. ఎలా ప్లాన్? ఒక్కలా ఉంది. ప్లాన్ చెప్పమంటే పురాణం చెప్తామంటారా? అంటే గూగుల్లో చెప్తాను, ఎట్టా దొరుకుతా నేను చెప్తాను. దొరకలేదే. వచ్చేసిందే. వస్తుంది తోడు రాయ్. ఏంటి ఎడ్స్ వడమంటే ఎడ్స్ వస్తున్నాడు. చూపులతోనే గుండె పిండే సావే, అయ్యో ఇది కలయో మాయో కాదని ఎట్టాననే. ఒకవైపే చేరదా ఒకవైపే చేరదే. ఏమండి? నన్నా? హాయ్. హాయ్.
నేను మీకు తెలీదు, మీరు నాకు తెలుసు. ఓ అలానా? 1 year నుండి ఫాలో అవుతున్నాం. మీ పేరు మీకెందుకు? ఏమండి 1 year నుండి ఫాలో అవుతున్నా, కనీసం పేరు కూడా తెలియదు, అందుకే అడిగా. మా డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యి మేము ఒంగోలు వచ్చి 1 month అవుతుంది. మీరెలా నన్ను 1 year నుండి ఫాలో అవుతున్నారు? అది దొరికేసి. బాయ్. ఏమండి వీడేంటి ఎగురుకుంటూ వస్తున్నాడు? కాంప్లెక్స్ పని అయిపోయిందా? సుబ్బు అదిరిపోయిందిరా. అదిరిపోయిందా అంటే ప్రపోజ్ చేయలేదా? లేదు, ఇప్పటి వరకు నేను ఏమైనా ప్రపోజ్ చేయలేదురా. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తా, తను ఓకే చెప్తే. ఇప్పుడేంటి నువ్వు ప్రపోజ్ చేసిన వెంటనే పిల్ల అమ్మాయిని వెంట తిరుగుతుందా? లేదు, మనమే ఆ అమ్మాయిని కుక్కలా తిరగాలి. నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి. ఇజ్జ బాబాయ్ పదా. కన్ఫర్మ్ గా వెళ్ళిదనా? ఎవడికి తెలుసు? ఇదే అనుకుంటా. అనుకుంటానా? ఏంటంటే అని చూస్తున్నాడు. ఇదే ఇదే ఇదేనా? హాయ్. శుభు పద పద పద, బంతి బంతి బంతి. ఏంటి బాబా, ఏంటి సంగతులు? ఏంటి మరి ఎవరు అమ్మాయిస్తున్నారు? ఎప్ప అమ్మాయిస్తున్నారు? బాకలే. ఏమండి ఏమండి ఆగండి. ఏంటి ఏమండి ఏమండి 2 minutes అండి. ఏమండి 2 minutes అండి. ఏమండి ఏంటో అడుగుతున్నా వల్ల. ఏంటి ఏమండి నీకు పని పాట లేదా? ఈ డ్రెస్ ఏంటి? క్రెడిట్ కార్డ్ తీసుకోమని అమ్ముకునే వాళ్ళ? ఏమోరా? దయచేసి వెళ్ళిపోండి, ఎవరైనా చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ఆఫీస్కి వెళ్ళే టైంలో వీళ్ళేంటి నా వెంట పడుతున్నారు? 2 minutes ఆగండి. ఏమండి మీకోసం వెయిట్ చేస్తుంటే కనీసం చూడకుండా వెళ్ళిపోతున్నారు. అసలు ఎవరు నువ్వు? నిన్నెందుకు నేను చూడాలి? చూసినా నేను ఎందుకు నీతో మాట్లాడాలి? ఏంటండి ఎంత మాట అనేసి? వీడే నాకు తగులుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం నైబర్స్ అని చెప్పడానికి వచ్చానండి. ఏంటి? ఇంగ్లీష్ తెలీదే? మనం ఎస్ఎస్సి సిబిఎస్సి కరోనా బ్యాచ్ అనుకుంటా. వేస్ట్. వెళ్ళిపోతుండ్రా. నాలో సగం లేదు. ఏంట్రా దీనికి పొగరా? ఏదో ఒకటి చేయరా ప్లీజ్ రా. ఆచార్య చింతించకండి బా, ఏదో ఒకటి చేయరా. చూడు ఎలా వెళ్ళిపోతుందో. ఇక ఆట మేము ఆడించేద్దాము. ప్లాన్ బి మాస్గా హ్యాండిల్ చేద్దాం. ఆచార్య మీకు కలాల్సింది వచ్చుతున్నది. 1 minute అండి, 2 minutes అండి, 3 minutes అండి. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు పదే పదే నా వెంట పడుతున్నారు? అయినా మీలాంటి అబ్బాయిల వల్లే అందరు అబ్బాయిని తప్పుగా అనుకోవాల్సి వస్తుంది. ఇంత చెప్తున్నా నీకు సిగ్గులేదా? అయినా ఇంకోసారి నా వెంట పడితే బాగోదు. ఫ్రెండ్ నీకు ఐ లవ్ యూ చెప్పానా? నీకు ప్రపోజ్ చేశానా? వెంట పడ్డానా? మాట్లాడుతూనే ఉన్నావు. నీలాంటి అమ్మాయిల వల్లే అందరు అబ్బాయిలు తప్పుగా అనుకుంటున్నారు. నువ్వు ఇలాంటి అమ్మాయి అనుకోలేదు. సారీ, మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నాను. ఐమ్ సో సారీ. ఎస్. మరి నన్నెందుకు ఫాలో అవుతున్నారు? ఓ అదా, అదేం లేదండి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను కదా.
ఇలా చెప్పకుండా వెళ్తే ఏంటి అర్థం? వచ్చినచో అస్త్రం నాపై సంగ్రహించదరే. రే సుబ్బు, ఏం మాట్లాడదేంట్రా? నాకేం తెలుసు, నచ్చలేదేమో. ఎదవెటకారులొద్దు. ఎవరిది ఎటకారం? నాకంటే పొడుగు లింగి కట్టించేసి ఏడాడు గుళ్ళో ఉన్న బొట్లన్నీ పెట్టించేసావు మళ్ళీ. ఇది లింగియా? ఇది లింగి ఎట్రా లంగాలా ఉంది. అది చూపేంట్రా, నరికేస్తా. డాంగ్ చెప్పు, ఏదో ఒకటి చదువుతావు చెప్పు. సరే సరే, నీకు నిజం తెలియదు తెలిస్తే గుండాకి చెప్ప. ఏంటి చెప్పు, ఏంటి? సుబ్బు, యాక్చువల్లీ అమ్మాయి వస్తున్న తొందరలో లుంగి అనుకుని లంగా కట్టించేసారా? లంగానా? రే సుబ్బు, నీ అబ్బాయి నేను కావాలని చేయలేదురా. రే సుబ్బు, సుబ్బు నిన్నే. సుబ్బు, అమ్మాయిని దగ్గర కొట్టా నువ్వేగా మాస్కాయలు చేద్దాం అన్నా. చెప్తే 100 చదువుతా అని సార్. అబ్బా, ఇప్పుడు నన్ను కొట్టావా? ఏ డౌటా? అబ్బా, కొంచెం ఇట్రా, ఇంకొంచెం. మర్యాదగా అమ్మాయిని ఎలా పడేయాలి చెప్పు. చొక్కా పట్టు కెలికేశాడు. చేతులు తొలగించు. అస్త్రం ఊదిలేదమ్ము. మా వాటికి నువ్వంటే లవ్వు. ఇదిగా బాబు. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఇదే సినిమాలో డైలాగ్. ఓహో, ఇది గాడికి ఎలా తెలిసినది? నా డెస్టినీ నేనగే పడగట్టా. చంపేశావు. పదా పదం పదవా పోందా. హాయ్ ఏమండి, రోజు మేము వెనక కుక్కలాగా తిరుగుతున్నాం. కనీసం మీరు చూడకుండా వెళ్తున్నారు. మీకు కొంచెం కూడా పాపం అనిపించట్లేదా? మీరు రోజు నా వెంట పడుతున్నారు, మీకు పాపం అనిపించట్లేదా? ఏమండి, మీరంటే నాకు అంత ఇష్టం అండి. నువ్వు బా దేకో మేరా హీరోయిజం. మా వాడికి నువ్వంటే లవ్వు. ఇదిగో పువ్వు. ఏదో ఒకసారి నువ్వు. దీని తల్లి పక్కది. రేసు రేసు క్విస్ వేసేసాను నాగార్జున. మన ఒంగోలులో ఎన్ని కాలేజీలు లేవు బా. నేను సెట్ చేస్తారా బాబు నీకు అమ్మాయిని? తొక్కలదే పోజు కొడుతుంది. చెప్పాడుగా బ్రోకరు, సెట్ చేస్తాడు పో. ఇంకొకసారి నా వెంట పడతాడు. అనుకుంటా వదిలే బా. దానికంటే నేనే బాగుంటారా? చీర కడితే తొక్కలోదే పోజు కొడుతుంది. ఓహో, ఈ మానవుడు ఇబ్బంది పెట్టించున్నాడు. నాకోసం వాళ్ళు ఎవరిని తిడతావా? ఫ్రెండ్షిప్ రా. చివరిగా ఓకే ఓకే హెల్ప్ చేయరా? నా డెస్టినీ తప్ప ఏమైనా చేస్తా. క్రాత రావద్దురా. వస్తే నా దరిద్రం ఏదోలా దాని కాళ్ళ మీద పడి నేనే బద్దలు ఆడుకుంటా. లే పోయింది అంత పోయింది. రేపు నుంచి తెచ్చురాడు తిడుతున్నాడు. పోతున్నాడు నీ దగ్గర. బాబాయ్ ఓ లైట్ సి. ఎక్కడికి వెళ్ళింది?
బా ఎవరిని చూసినా తనలానే ఉంది. మా ఆవిడే కలుసుకున్నట్టున్నాడు. తాగబోతే అదో చక్కగానే ఉన్నది, మనం కూడా లైన్ వేసాడు. వచ్చాడు ఇప్పుడు వేస్తా చూడు. అంతా దరిద్రుడు వల్లే. నువ్వేటి చేస్తున్నావు ఇక్కడ? ఏంటి బాబా అమ్మాయి వచ్చిందే? వీడియో చూస్తున్నాడు. అనుకుంటున్నా సిగ్గులేదు ఏదో జన్మకి. ఓ చెప్పావా? మన లవర్ ఇల్లాడు వెళ్ళు. సెంటిమెంట్ సరే సర్లే ఊరుకో. ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగోదు. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. నీ బాధ నాకు అర్థమైంది. అయితే అంతా కూర్చొని కష్టపడి ప్లాన్ వేసా. ఇదేమిటో చెప్పము. ఫుల్. అబ్బా నీకెలా తెలుసు? చెప్పింది నువ్వే రావులే. ఆబే ఇది ఫుల్. ఇక్కడ నుంచి నీకు, ఇక్కడ నుంచి నాకు. తాగేసి అమ్మాయిల ఇంటికి వెళ్దాం. ఓకే పద. ఒక చెయ్యి ఇంకో చెయ్యి కూడా ఎక్కడరా? పద. బా నీ డబ్బులతో తాపుతావా? ఆటోలోనే. ఎవరో లోపల బయటికి రండి, బయటికి రండి. ఏంటి చూడట్లేదు? నిన్ను కొట్టాలా? మా ఫ్రెండ్ మీ చెల్లి భయంకరంగా లేచేసుకుంటాడు. నాకెందుకో నువ్వే దూరంగా అనిపిస్తుంది. దమ్ముంటే ఇప్పుడు రానని కొట్టరే. కూర్చోనుకో తెల్లొచ్చింది. వెళ్ళిపోయింది, దూరంగా వెళ్ళిపోయింది. నేను చేసిన చిన్న తప్పు వల్ల నా ఆలోచనే మారిపోయింది. ఏదో తెలియని బాధ మొదలైపోయింది. ఆ తర్వాత తను నేను చూడలేదు, చూడాలని కూడా అనిపించలేదు. అది తన మీద ఉన్న కోపం కాదు, నాకు నా మీద ఉన్న కోపం. ఏదో పెద్ద తప్పు చేశాను అనిపించింది. ఇన్ని రోజులు నాకు నేను చాలాసార్లు సారీ చెప్పుకున్నాను. ఇప్పుడు ఈ సారీ తనకు చెప్పాలి, నేను చేసిన తప్పు. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ ఒక్క నిమిషం, ఇంకెప్పుడు మీకు కనపడు. ఒక్క నిమిషం. ప్రేమ అంటే ఎలానే ఉండాలని నాకెవరు చెప్పలేదండి. మనకి ఎలా అనిపిస్తుందో అలాగే ప్రేమిస్తాను. ఎంతోమంది ప్రేమను చెప్పకుండానే ఉండిపోయారు. మాట్లాడితే వెంటబడుతున్నా అంటున్నారు. వెంటబడకుండా ప్రేమించే ఒక్క అబ్బాయి చూపించండి, చూడగానే వచ్చేది ప్రేమ. మిమ్మల్ని చూసాకే వచ్చిందండి. నేను ఎంతోమంది అమ్మాయిని చూశానండి, కానీ ఎప్పుడు ఎవరు ప్రేమించాలనిపించలేదు. ఆ రోజు మిమ్మల్ని కుళ్ళు చూసే కదా, అప్పుడు అనిపించిందండి ప్రేమించాలనిపించిందండి. నేను చేసిన తప్పుకి సారీ చెప్పడానికి వచ్చాను. సారీ. ఇంకెప్పుడు మీకు కనపడుతుంది, ఇంకెప్పుడు. ఇంత చెప్పి దూరంగా వెళ్ళిపోతావా?
బాధగా ఉంది కదా, కళ్ళు తుడుచుకోండి, ఏడుస్తున్నారు. అవును, వెంటపడకుండా ప్రేమించే కథలు పుస్తకాల్లో ఉన్నాయి, వాస్తవాల్లో లేవు. ఆ రోజు నేను అలా మాట్లాడేసరికి తను ఎంతో బాధపడి నన్ను వచ్చి హగ్ చేసుకుంది. చాలా బాగుంది కదా, మీరు చెప్పండి. జరిగింది చెప్తే ఇంకా బాగుంటుంది బా. బా నువ్వు ఇప్పుడు వచ్చారా? మేము ఏ చటకైనా రాగలము, తమరు జరిగినది చెప్పుము. అంటే ఎవరు లేరు కదా ఏమండి, నాకు ఇంతకంటే ఇంకో వేరే దారి లేదండి. ప్లీజ్ అండి, నన్ను లవ్ చేయండి. ప్లీజ్ అండి, మీరు లవ్ చెప్పి దూరేసుకొని వస్తా. ప్లీజ్ అండి. అమ్మని అమ్మ వర్కౌట్ అయినట్టు. అయ్యో నవ్వుతున్నారే, భలే ఉన్నారు నవ్వుతే. ఫస్ట్ టైం చూస్తున్నాడు మీరు నవ్వడం. అయ్యి బాబు సిగ్గే. ఆ రోజు జరిగిన దానికి సారీ అండి. ఏం జరిగింది? ఆ రోజు మీ ఇంటికి తాగొచ్చాం కదా. అవునా? ఎప్పుడు? ఆ రోజు శుభ వెళ్ళిదేరా శుభ. అమ్మాయి అయ్యో తింగర్ నా కొడుకు. సరే వదిలేండి, నేను మీకు ఓకే కదా. ఏం చెప్పండి, ఏదో ఒకటి చెప్పా. చూద్దాంలే. చూద్దాం. హలో, చెప్పానుగా ఊరేసుకొని వస్తా అని. రావమంటావా? సరే సరే ఓకేరా బాబు. నేను చెప్పు, నన్ను చూసి ఫ్లాట్ అయ్యావు కదా. బొక్కలే, నీకు నేను దొరకడమే ఎక్కువ. ఏమండి, నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డేకి మనం కూడా పార్కులో. అయినా ఒక అమ్మాయి ఇంటికి అర్ధరాత్రి తాగొస్తారా? లేదు, మేము ఊగుతా వచ్చాం.